హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పుదీనా పలావ్ రైస్ చూపిస్తాను. దీంట్లో మటర్ కూడా అవైలబుల్గా ఉందని నేను వేస్తున్నాను, ఇప్పుడు సీజన్ అని. మీరు ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి. పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాము, కారం వేయము. కాబట్టి ముందుగా మనం మిక్సీలో పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు పుదీనా తీసుకుంటే హాఫ్ కప్ కొత్తిమీర తీసుకోండి. అలాగే మనకు సరిపడా కారం కోసం పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని రెడీ పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అలాగే నెయ్యి వేసి వేడి చేసుకోండి. తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోండి. అలాగే బిర్యానీ కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసేయండి. ఇక్కడ నేను చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, స్టార్, అనాస పువ్వు అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసి జీడిపప్పు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకోసం మరెన్నో తీసుకొస్తాను. ఇలా జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చింది కదా, తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఒకవేళ ఫాస్ట్గా అయిపోవాలంటే. ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. జార్ని కూడా ఒకసారి కొన్ని వాటర్ వేసి నీట్గా మొత్తం జారుకున్నదంతా కలిపేసి వేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా దగ్గర పడే వరకు మంచిగా ఈ పేస్ట్ని కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇక్కడ నేను బఠానీ వేస్తున్నాను, ఇప్పుడు సీజన్ కాబట్టి నేను తెచ్చాను. గ్రీన్ పీస్ లేదా మన దగ్గర ఫ్రోజన్ అయినా అవైలబుల్ ఉంటే వేసుకోండి. ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి. పుదీనా యొక్క పచ్చివాసన అనేది పోతుంది. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ దగ్గర పడేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మూత ఏం పెట్టకుండా కుక్ చేయండి. ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది చూడండి, అప్పుడు ఇది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం రైస్ వేసాక కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. కాబట్టి ముందు తక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేస్తే అనవసరంగా రైస్ పాడైపోతుంది. ఇక్కడ కొంచెం ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేయండి, గరం మసాలా. ఒక నిమిషం పాటు మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోండి, కుక్ చేయండి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ ఆఫ్ రైస్ని వేసుకుంటున్నాను నేను. ఈ రెసిపీస్ చాలా క్విక్గా అయిపోతాయండి. మనకు పలావ్ అంటే చాలా సింపుల్గా అయిపోతాయి. ఒకవేళ మీకు టైం లేకపోతే కుక్కర్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ దీంట్లో కుక్ చేస్తున్నాను. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోండి. రైస్ అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లెమన్ వేస్తే. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మీరు. ఇక్కడ మధ్యలో మధ్యలో ఒక 2-3 టైమ్స్ కలపండి, ఎందుకంటే పుదీనా అనేది వాటర్తో పాటు పైకి వచ్చేస్తుంది. కాబట్టి మిక్స్ చేస్తే రైస్తో పాటు కలిసిపోతుంది మంచిగా. చూస్తున్నారు కదా చుట్టూ వచ్చేసింది, కాబట్టి ఆ మధ్యలో ఒక 2 టైమ్స్ అలా మిక్స్ చేసుకోండి. ఎక్కువ కలపకండి, రైస్ బ్రేక్ అయిపోద్ది. ఈ పుదీనా పలావ్ చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి ఆకలిని పెంచుతుంది పుదీనా అనేది.
ఇది మనము మటన్ గ్రేవీతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఒక రైతా కానీ బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. స్లోగా మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ అవుతుంటుంది. హైలో పెట్టేస్తే ఏంటంటే వాటర్ అనేవి తొందరగా ఎగిరిపోతాయి, రైస్ కుక్ అవ్వదు. చూసారు కదా ఎంత మంచిగా పొడి పొడిగా వస్తుందో రైస్. మనం ఎవ్రీ టైం బగారా రైస్తో తింటాం కదా నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా, ఈసారి ఇలా పుదీనా పలావ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.